కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ని రద్దు చేయాలని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. గత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పనలో వచ్చినటువంటి పేరుని దెబ్బతీయాలన్న లక్ష్యంతో విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టానికి హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటైందని హైకోర్టుకి బీఆర్ఎస్ నేతలు సమర్పించిన పిటిషన్లో పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణ లోపాలు, విధానపరమైన నిర్ణయాలు, కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు పారదర్శకత లోపించిందని ఆరోపిస్తూ ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ అధ్యక్షతన ఏకసభ్య కమిషన్ నియమించింది. జస్టిస్ ఘోష్ నివేదికను సవాల్ చేస్తూ దాఖలైన 2 పిటిషన్లను హైకోర్టు స్వీకరించింది. ప్రతివాదులుగా తెలంగాణ ప్రభుత్వం, కాళేశ్వరం కమిషన్ ఉన్నాయి. వీటిపై హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆపరేషన్ కుమార్ సింగ్ విచారించనున్నారు. జులై 30న తెలంగాణ ప్రభుత్వానికి జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక సమర్పించింది. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజ్ నిర్మాణంలో వైఫల్యాలు స్పష్టంగా ఉన్నాయని ఘోష్ కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసింది. అదేవిధంగా ప్రాజెక్టు నిర్మాణంలో అడుగడుగున అక్రమాలు, తప్పిదాలు చోటు చేసుకున్నాయని తేల్చి చెప్పింది. మరోవైపు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ని అసెంబ్లీలో పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. రైట్గా కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగబోతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తో హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ సిద్ధంగా ఉన్నారు. రమణ, వీటిగా మనం చూస్తున్నాం. గత కొన్ని రోజులుగా, అంటే దాదాపు ఈ కొత్త పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా, అంతకు ముందు నుంచి కూడా మనకి తెలంగాణ రాజకీయాలన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టే తిరుగుతున్నాయి. దానికి సంబంధించి ఆరోపణలు, ప్రత్యారోపణలు. ప్రస్తుతానికి అధికార పార్టీ అయితే చెప్తోంది వేల కోట్ల కుంభకోణం ఈ ప్రాజెక్టు పేరుతో జరిగింది అనేటువంటి ఆరోపణ చేస్తూ వచ్చారు. అంటే ముఖ్యంగా కాళేశ్వరంలో అంతర్భాగమైనటువంటి గడ్డ, అన్నారం, సుందిల బ్యారేజీలకు సంబంధించి నిర్మాణంలో దాదాపు చాలా నిర్లక్ష్యంతో పాటు అవకతవకలు ఉన్నాయని కూడా దానికి న్యాయ విచారణ కోసం అని చెప్పి జస్టిస్ పీసీ ఘోష్ కమిటీని ఏర్పాటు చేసి ఇన్ని రోజులుగా విచారణ చేశారు. ఆ విచారణకు సంబంధించిన తుది కాపీ నివేదికను మొన్న మనకు జూలై 31వ తేదీన ప్రభుత్వానికి అందజేశారు. ఇప్పుడు ఇక నెక్స్ట్ ఏంటి అనే దాని మీద చర్చ సాగుతున్న నేపథ్యంలో కేసీఆర్ తర్వాత హరీష్ రావు, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ఆ రోజుల్లో నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కూడా సంబంధించి వారిద్దరు వేరు పిటిషన్లు హైకోర్టులో దాఖలు చేశారు. అసలు మొత్తం ఈ ఏదైతే కమిషన్ ఉందో అంతా కూడా కేవలం బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి ఇందులో అంటే కనీసం నోటీస్ కాపీ, అంటే అందులో ఆ కాపీ ఏమిటి, దాని పూర్తి నివేదిక సంబంధించిన కాపీ ఇవ్వమంటే కూడా ఇవ్వకుండా ప్రభుత్వం మాపై కేవలం వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల కోసం, లబ్ధి కోసం అని ఈ ప్రయత్నాలు చేస్తోంది. రాజకీయంగా మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఇద్దరు కేసీఆర్, హరీష్ రావు కూడా ఇటు హైకోర్టును ఆశ్రయించారు. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి ఈ రోజు విచారణ జరగబోతుంది. ఇరు పక్షాలకు సంబంధించి వాదోపవాదాలు అయితే కొనసాగే అవకాశం ఉంటుంది. అంటే ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ తమను ఈ ప్రాజెక్టును అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తుంది. ఎంతో అధిక వర్షపాతం ఉన్నటువంటి మేడిగడ్డ బ్యారేజ్ లో పిల్లర్ కుంగడం అనేది కేవలం అది యాదృచ్ఛిక తప్ప అందులో ఎక్కడ పొరపాటు కానీ లోపాలు కానీ లేవు అనే వాదనే ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది. దానికి సంబంధించి ఈ రోజు కూడా వాదనలు వినిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. కేసీఆర్ సంబంధించి, హరీష్ రావు సంబంధించిన న్యాయవాదులు దీన్ని పెద్ద ఎత్తున వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం అనుమతితోనే ఈ ప్రాజెక్ట్ నిర్మించడం, ఎక్కడ మేము నిబంధనలకు విరుద్ధంగా పనిచేయలేదు, మొత్తం కమిషన్ అంతా కూడా ఏదో ప్రభుత్వం చెప్పి చేయించినట్టుగానే వారి నివేదిక ఉంది అనేటువంటి ఆరోపణతో వారు చేస్తున్నారు. ఇక ప్రభుత్వం వర్షన్ అయితే పెద్ద ఎత్తున దీనిలో ఆరోపణ, అంటే ఏదైతే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే కనీసం క్యాబినెట్ నిర్ణయం తీసుకోకుండానే ఈ మొత్తం ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చారు అనేటువంటి ఆరోపణ, బిల్లులకు సంబంధించిన మంజూరు కావచ్చు, మిగతా అన్ని కూడా ఒక నిబంధనలకు విరుద్ధంగా జరిగినటువంటి ఆరోపణే ఇటు అధికార పార్టీ చేస్తుంది. కాబట్టి ఈ రోజు వాదనలు అయితే ఒక చాలా వాడివేడిగా కొనసాగే అవకాశం ఉంటుంది. మరి చూడండి హైకోర్టు ఏం చెప్పబోతుంది. ఎందుకంటే సింగిల్ జడ్జికి సంబంధించి ముందు విచారణ సాగబోతున్న నేపథ్యంలో ఈ నివేదిక అక్కడ చేరుకోబోతుంది. కాబట్టి మరి వచ్చే రోజుల్లో ఖచ్చితంగా అరెస్టులు తప్ప వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మరి హైకోర్టు తీర్పు ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠంగా మారింది చెప్పాలి. రెండు పక్షాలకు సంబంధించిన వాదన ఎలా సాగబోతున్నాయి, హైకోర్టు ఏం చెప్పబోతుంది అన్నది ప్రస్తుతం ఉత్కంఠంగా మారబోతుంది. రైట్ రమణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.